పోరు రసవత్తరంగా సాగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు సత్తా చాటారు. ప్రత్యర్థుల ఎత్తులకు చిత్తు చేస్తూ విజయ కేతనం ఎగురవేశారు. ఎన్నికల సంగ్రామంలో తమదైన శైలిలో దూసుకు వెళ్లారు. కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థుల గెలుపు ఏకపక్షమైంది. పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు దోబూచులాడాయి. ఓటర్లు ఎక్కువగా ఉన్న ఊర్లలో క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4470 స్థానాలకు గాను ఇప్పటి వరకు 1667 పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా సగానికి పైగా స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. పెద్ద పంచాయతీల్లో రాత్రి 10 గంటల తర్వాతే ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు జోగులాంబ గద్వాల జిల్లాలో 85.58%, వనపర్తి జిల్లాలో 87%, మహబూబ్ నగర్ జిల్లాలో 82.10%, నాగర్ కర్నూలు జిల్లాలో 81.58% పోలింగ్ నమోదైంది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని పంచాయతీలకు ఫలితాలు వెలువడ్డాయి? దాదాపు రాష్ట్రంలో ఈ రోజు చూసుకున్నట్లయితే మొదటి సంబంధించి గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముగిశాయి. లెక్కింపు ప్రక్రియ అనేది కూడా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొదటి విడతలో 85.76% పోలింగ్ నమోదైంది. ఇందులో మొత్తం పోలైన ఓట్లు చూసుకుంటే దాదాపు 41,56,414 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 21,19,624 మంది మహిళలు ఓటింగ్ లో పాల్గొనగా పురుషులు దాదాపు 20,36,782 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు వివిధ గ్రామ పంచాయతీల్లో ఎక్కడెక్కడైతే కౌంటింగ్ త్వరగా పూర్తయిందో అక్కడ మాత్రం ఫలితాలు వెలువడ్డాయి. ఒక రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించి చూసుకుంటే 1600 పైగా స్థానాలు ఇప్పటికే సొంతం చేసుకుంది. మరోవైపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొదటి విడతలో ఎన్నికల కమిషన్ ప్రకటించిన ప్రకారం 4,408 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో ఈ రోజు మాత్రం 3,700 గ్రామాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. మిగతా అన్ని కూడా ఏకగ్రీవం కాబట్టి. అయితే ఏదైతే ఈ రోజు జరిగినటువంటి వాటిలో చూసుకున్నట్లయితే 28,000 వార్డులకు పైచిక్కు వార్డులు ఈ రోజు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 300 స్థానాలు ఇప్పటికే సొంతం చేసుకుంది మొదటి విడతలో. ఇతరులకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ కూడా భారీగానే ఈసారి అంటే 300 పైగా స్థానాలు సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఈ లెక్కింపు ప్రక్రియ అనేది కొన్ని గ్రామాల్లో ఓటు సంఖ్య ఎక్కువ ఉండడంతో కాస్త ఆలస్యమైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడంతో ఫలితాలు కూడా వెలువరించారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ రోజు మొదటి విడతకు సంబంధించి ఎన్నికలు జరిగాయో అక్కడక్కడ కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను శాంతి భద్రతల విషయంలో పోలీసులు కొద్దిగా అంచనా వేయలేకపోయారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో దాడులు కూడా చేసుకోవడం జరిగిన పరిస్థితి ఈ రోజు మొదటి విడతలో చూస్తున్నట్టు. అయితే కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతోంది. దాదాపు ఇంకా ఒక 2 గంటలు అయితే కానీ మొత్తం పూర్తిగా ఈ రోజు మొదటి విడత ఏదైతే జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఈ పోలింగ్ సంబంధించిన రిజల్ట్ అనేది ఉందో ఇంకొక 2 గంటలు అయితే కానీ పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.